Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO, babe. I don't even care if we stay home. Put our to-do list on ice. We crank the AC to 79. Hello guys, welcome back to my YouTube channel EPSM Moto Vlogs. సో ఇవాళ మేమైతే పరిగి దగ్గర ఉన్న వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. యాక్చువల్ అయితే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాం, వర్షం పడ్డది. సో ఇప్పుడు వర్షం లేదు, టైం కూడా ఆల్మోస్ట్ 10 కావస్తుంది. జస్ట్ అట్లా ఒక చిన్నపాటి రైడ్ అవుతుంది కదా అని చెప్పి ఇద్దరం అయితే ప్లాన్ చేసుకొని వెళ్తున్నాం. తొందరగా కంప్లీట్ చేసుకొని వచ్చేసేయాలి. సో లొకేషన్ వచ్చి మనకి ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 60 కిలోమీటర్స్ ఉంటుంది. ఎంత వీలైతే అంత తొందరగా రైడ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. బండి కాబట్టి అంత స్పీడ్లో ఆగింది, వేరే బండి అయితే అంతే. ఇంకా సంపుతావా కొట్టి 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 చక్రాసినట్టు అవుతుంది నువ్వు ఏవాటికే. నేనైతే ఆల్మోస్ట్ చెవెళ్ళ దగ్గర కూడా వచ్చేసిన. మా ఫ్రెండ్ అయితే ఇంకా రాలే. అసలు వర్షం పడకపోయినంటే మంచిగా సన్ రైజ్ చూసుకుంటూ కూర్చుందాం అనుకున్నాం. సో వర్షం పడింది, ఇంకొకటి సన్లైట్ కూడా లేదు. సో వెళ్ళినా కూడా మనకి సన్ రైజ్ కనిపించదని చెప్పి లేట్గా స్టార్ట్ అయింది. రోడ్ వర్క్స్ అయితే తొందరగా అవుతున్నాయి. మ్యాక్స్ ఇయర్లో రోడ్ అయితే ఓపెన్ అవుతుంది అనుకుంటున్నాను. మధ్యలో అండర్ పాస్ లాగా ఉన్నాయి కొన్ని, వాటి దగ్గరనే టైం పడుతుంది. మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసినాము. ఇక్కడ అయితే రైట్కి వెళ్తేనేమో వికారాబాద్, లెఫ్ట్కి వెళ్తే పరిగి. ఇక్కడ నుంచి 7-8 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పిండు వీడైతే. చూద్దాం ఎలా ఉంటుందో. మధ్యలో అక్కడక్కడ అయితే రైడర్స్ అయితే కనిపిస్తారు. మ్యాక్స్ ఆల్మోస్ట్ ఈ టైంకి అందరూ రిటర్న్ అయిపోతూ ఉంటారు, కాకపోతే మనం లేట్గా ఎంట్రీ అవుతున్నాం అంతే. మనం ఆల్మోస్ట్ లొకేషన్ కూడా వచ్చేసినాం. నీట్గా కడిగించినాం నిన్ననే. పై వరకు బురద లేకపోతే బాగుండు. ఇక్కడికి వెహికల్స్ రావడం వల్ల ఇట్లా అయ్యింది. ఇక్కడ బురద. దీన్ని అయితే అడ్వెంచర్ లాగా నడుపుతున్నాం మేము. ఆగిపోయింది ఎందుకు. అర్థం కాలేరా.
నీ ఇష్టం, ఏడ బాగుంటుంది. ఇటు పోతుందిరా. హైట్లో ఏది మంచిగా కనిపిస్తుంది? మరి ఇటే పోంబా. ఆ బురదలు ఎందుకు, ఇంకా ఆ బురదలు ఎందుకురా? బా ఏమన్నా అసలు. ఫోటోషూట్ అవుతున్నట్టున్నాడా? ఇంకోటి ఎదురా అట్లా పోతే ఏడా దాని పైకి అవుతుందా? అక్కడ అదేనా? అది కనిపిస్తుందా అక్కడ? అదే ఆడున్నారు కదా. ఆ రోజు మేము తీసింది అక్కడనే. అంటే ఈడుండి ఆడ బైక్స్ తీసిరా? అక్కడ ఉన్నాము. అక్కడ ఉండి ఇక్కడ దీని మీద ఉన్న బైక్స్ తీసిరా? అందుకే నీకు అంత లాంగ్లో కనిపిస్తాయి అవి. ఫైనల్గా అయితే లొకేషన్కి అయితే వచ్చినాము. వెనకాల మొత్తం వింటర్ బెంచ్ ఉన్నాయి. ఇంకొకటి ఫోటోషూట్స్ కూడా అవుతున్నాయి ఇక్కడ. మా బ్యాక్ సైడ్ ఇక్కడ ఒకటి మళ్ళీ ఇక్కడ ఒకటి చిన్నపాటి సెట్ ఒకటి వేసి ఇక్కడ కూడా ఫోటోషూట్ చేస్తారు. ఇంకా మాకు ఆపోజిట్లో అయితే బైకర్స్ ఉన్నారనమాట, వాళ్ళు ఫొటోస్ దిగుతారు అక్కడ. సో ఫోన్ అక్కడ పెట్టి గ్యాంగ్ మొత్తం గ్రూప్ ఫోటో దిగుతారు. Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO, babe. I don't even care if we stay home. Put our to-do list on ice. Crank the AC to 17. మన వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి ఫోటో దిగుతారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఫోటో దిగుతారు. సో మనమైతే లొకేషన్ నుంచి అయితే స్టార్ట్ అయినాం. రోడ్ అయితే కొంచెం అడ్వెంచర్ టైప్ అయితే అయ్యింది. సో అట్లా మెల్లిగా మెయిన్ రోడ్కి అయితే రీచ్ అయ్యి ఇంకా టువర్డ్స్ ఇంటికైతే స్టార్ట్ అయినాం. మధ్యలో మనం ఉన్న లొకేషన్లో కొంతమంది రైడర్స్ అయితే వచ్చారు. వాళ్ళు కూడా మనతో పాటు అయితే ముందు వెళ్తున్నారు అన్నమాట. సో ఫైనల్గా అయితే లొకేషన్ అయితే చాలా బాగా అనిపించింది. వీకెండ్ రైడ్స్కి అయితే మంచి లొకేషన్ అన్నమాట. సో వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.